క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ మరువనే మరువనే కలలోను నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్నుగా చేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇన్ రాజమహేంద్రవరం. సో ఈ రోజు జోష్ లో అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా టీం రెడీగా ఉంది. మా టీం ఏమైనా ఖాళీగా ఉందా? మా టీం రెడీగా ఉంది. ఎస్ హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎనర్జీ చూస్తుంటే మనం ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. ఎస్ మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దేవుడు మీకు పళ్ళు ఎందుకు ఇచ్చాడు? దిస్ ఈస్ పూర్ణిమ. నీకు పళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? బెస్టీని కొరకడానికి. ఐఎమ్ హరి. హరిలో రంగ హరి కాదు హరి. హరి నీ పళ్ళు బాగున్నాయి రా, ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఓపెనర్ లేకుండా మూత తీయడానికి. ఓపెనర్ లేకుండా మూత తీయడానికి. అబ్బా ఓపెనర్ లేకుండా మూత తీయడానికి. వావ్. ఓకే మీ డాడీ పేరు చెప్పు. రామ్. రామ్ గారు చూసారా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో? ఓపెన్ చేయరా. చూసారా? దిస్ ఈజ్ విమల. విమల దేవుడు నీకు పళ్ళు ఎందుకు ఇచ్చాడు విమల? కుక్క కరిస్తే తిరిగి కరవడానికి. ఎస్ ఎగ్జాక్ట్లీ రా. దయచేసి రేణును కరవద్దు. దిస్ ఇస్ మహేష్. ఆ పేరులో మత్తు ఉంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు మహేష్ ఉంటే ఫోన్ అక్కర్లేదు, ఆల్రెడీ వైబ్రేషన్ లోనే ఉంటుంది. పళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? షార్ప్గా ఉన్నాయి లేవో పక్కన వాళ్ళు కొరికి చూడటానికి. మై నేమ్ ఇస్ లహరి. పొద్దునే లేచి పళ్ళు తోమడానికి. వెరీ గుడ్ రా. ఎవరి పళ్ళు? నీదే తోముతావా? వేరే వాళ్ళు కూడా తోముతావేమో అనుకో. మై సెల్ఫ్ శ్రావణి. కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరకడానికి. ఇప్పుడు నీకు కోపం వచ్చింది, పళ్ళు కొరకు. నవ్వు. కోపంగా పళ్ళు కొరకు. ఎస్ మన ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు త్వరగా కానివ్వు అని అంటాం? మై నేమ్ ఇస్ శ్రీనాథ్. శ్రీనాథ్ రాజమండ్రి మోడల్ ఎలాంటప్పుడు తొందరగా కానివ్వు అని అంటాం? దొంగతనానికి వెళ్ళినప్పుడు. అదిరా. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ దొంగతనానికి వెళ్ళాను, ఇప్పుడు మీరు దొంగతనానికి రావాలి. రండి. అరే నీట్గా దొంగలు ఎట్లా తీస్తారు? ఎవరిదిరా ఇల్లు? మన ఆంటీ ఇది. ఆంటీదా? ఆంటీ ఇంట్లో ఏముంటది రా? తొక్క ఏం ఉండదు, ఆంటీ ఉంటుంది. మై సెల్ఫ్ సుష్మా. సుష్మా క్యూట్ రా నువ్వు. ఎలాంటప్పుడు తొందరగా కానివ్వు అని అనిపిస్తుంది? తెలియని పెళ్లికి తినడానికి వెళ్ళినప్పుడు. అవును, తొందర కానీ తిను. ఈమెకు ఎక్స్పీరియన్స్ బాగా. హాయ్ మై సెల్ఫ్ ఢిల్లేశ్వరరావు. ఎలాంటి టైంలో త్వరగా కానివ్వు అని అంటారు? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ గారికి చెప్తాను త్వరగా కానీరా బాబు. నేను తొందరగా మాట్లాడి రా అని. మాట్లాడరా. ఐఎమ్ షేక్ రజియా. ఎలాంటప్పుడు త్వరగా కానివ్వు అని అంటాం? మేకప్ వేసుకుంటున్నప్పుడు. కష్టం అమ్మా అది. అది అవ్వదమ్మా.
ఎస్ రేణు సూపర్ గా ఆన్సర్స్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. సో వెంటనే గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట పట్టరా పట్టు హైలెస్సా. పట్టరా పట్టు హైలెస్సా గేమ్ ఆడడానికి మా సైడ్ నుంచి 5 మెంబర్స్ బాయ్స్ రాబోతున్నారు. సో పట్టరా పట్టు గేమ్ ఆడడానికి నా టీం నుంచి కూడా 5 అబ్బాయిలు రాబోతున్నారు. వెల్కమ్ దెమ్. సో పట్టరా పట్టు హైలెస్సా గేమ్ ఆడడానికి అబ్బాయిలు అయితే రెడీగా ఉన్నారు. బట్ ఈ గేమ్ ఎలా ఆడాలి? ఈ గేమ్ ఎలా ఆడాలో తెలియాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాలి. కమ్ ఆన్ బాయ్స్ వచ్చేయండి. yes ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట పట్టరా పట్టు హైలెస్సా గేమ్ ఆడడానికి మా కార్తిక్ టీం రెడీగా ఉంది. సో పట్టరా పట్టు గేమ్ ఆడడానికి రేణు టీం రెడీ. ఎస్ గేమ్ రూల్స్ ఏంటంటే మా టీం నుంచి ఒక పార్టిసిపేట్, మీ టీం నుంచి ఒక పార్టిసిపేట్ ఆడతారు. ఈ తాడును పట్టుకొని లాగాలన్నమాట. ఎవరైతే ఈ లైన్ క్రాస్ చేసి అవతల వాళ్ళ టీం కి వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే గట్టిగా లాగేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, ఓడిపోయిన వాళ్ళకి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. ఇలా ప్రతి ఒక్క పార్టిసిపేట్ ఆడి ఇటు 5 ఆడతారు. గేమ్ ఎండింగ్ లో ఏ టీం కి అయితే ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వస్తాయో ఆ టీం గెలిచినట్టు. యాజ్ యూజువల్ గా ఇంకో టీం రన్నర్స్. ఎస్ మా టీం ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సయ్యా సై సై అంటే సెకండ్ కోతిలో లేపేస్తాం. పట్టరా పట్టు హైలెస్సా గేమ్ ఆడడానికి ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఉపేంద్ర అండ్ హేమంత్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. హే భగవాన్ క్యా హువా? మేము గెలిచుడు హువా. సూపర్ రా. ఫస్ట్ రౌండ్ లోనే అద్భుతంగా ఆడి టీ షర్ట్ ను గెలుచుకున్నాడు మా ఉపేంద్ర. క్యాప్ ని గెలుచుకున్నాడు మా టీం నుంచి హేమంత్. పట్టరా పట్టు హైలెస్సా గేమ్ ఆడడానికి సెకండ్ రౌండ్ లో పవన్ కళ్యాణ్ అండ్ మనోజ్ వచ్చేసారు. 3, 2, 1 గో గో. రాగరా రాగరా. టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రోజు బ్యూటీ. మా సెకండ్ పార్టిసిపెంట్ అదిరిపోయేటట్టు ఆడి సూపర్ గా గెలిచాడు పవన్ కళ్యాణ్. కంగ్రాచులేషన్. నా టీం కూడా అదర్స్ అనిపించుకుని క్యాప్ గెలుచుకున్నాడు. పట్టరా పట్టు హైలెస్సాలో థర్డ్ పార్టిసిపెంట్స్ ప్రేమ్ అండ్ భానుప్రసాద్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ గో. ఓకే అసలు నించున్న చోటు నుంచి కదలకుండా అవతల కంటెస్టెంట్ ని ఎత్తి అవతలేశాడు మా భానుప్రసాద్. టీ షర్ట్ గెలుచుకున్నాడు. మగాడివిరా బుజ్జి. ఓకే మా ప్రేమ్ కూడా చాలా స్మూత్ గా సర్రని సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోయాడు. సో ప్రేమ్ కంగ్రాచులేషన్స్. సో ఫోర్త్ రౌండ్ లో ఈ గేమ్ ఆడడానికి జనార్దన్ అండ్ హేమంత్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఓకే సో నా టీం నుంచి జనార్దన్ క్యాప్ గెలుచుకున్నాడు. హేమంత్ ఆట అంటే హేమంత్ ఇలా పట్టి ఇలా లాగేశాడు. హేమంత్ కంగ్రాచులేషన్స్. టీ షర్ట్ వేసుకున్నా. పట్టరా పట్టు హైలెస్సా గేమ్ లో ఫిఫ్త్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రేవంత్ అండ్ సురేందర్. 3, 2, 1 గో. గట్టిగా లాగు 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 గట్టిగా. పోకరా లాగరా రే. పోకరా లాగరా రే.
అదిరే కన్నే సో నా టీం నుంచి అలా ఒక్కగా ఈ గేమ్ ని ఫినిష్ చేసుకుని ఏలమ్మా అలా ఒక్కగా అవునా ఓకే టీ షర్ట్ గెలుచుకున్నాడు. కంగ్రాచులేషన్స్. మా టీం నుంచి రేవంత్ చాలా అద్భుతంగా ఆడాడు. కంగ్రాచులేషన్స్ రేవంత్, తీసుకో. సో గేమ్ ముందు చెప్పాము, గేమ్ అయిపోయిన తర్వాత ఏ టీం దగ్గర అయితే ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఉంటాయో ఆ టీం విన్నర్ అని ఫస్ట్ కౌంట్ చేద్దాం. 1 2 1 2 3. ఓ మై గాడ్, మేమే గెలిచాం. మేము ఆడాము, ఎంజాయ్ చేసాము, స్కేటింగ్ చేసాము, హృదయాల్ని గెలిచాము. సూపర్ గా ఆడారు మా బాయ్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు బాగా ఎక్కువైంది గోవర్ధన అని ఎప్పుడు అంటారు? నేనైతే కార్తీక్ బాగా ఎక్కువైందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? నా బాయ్ ఫ్రెండ్ నా బెస్టీ గురించి అడిగినప్పుడు. నీ బాయ్ ఫ్రెండ్ బెస్టీ గురించి అడిగితే ఇట్లా అంటావు. ఎట్లా అంటావు చెప్పు? నీకు బాగా ఎక్కువైందిరా గోవర్ధన. ఎక్స్ట్రాలు చేయకు, ఎక్స్ట్రా చేయకు, పడుండట్లా. వెరీ గుడ్ రా. ఏం టార్చర్. హాయ్, దిస్ ఈస్ జనార్దన్. జనార్దన్, ఆన్సర్ చెప్పు. బాగా మంది ఎక్కువైనప్పుడు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? బాగా మంది ఎక్కువైనప్పుడు. అరే కళ్ళు దాగి కనిపెట్టాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందులకే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులో మేము, మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. ఎస్, నెక్స్ట్ ఆన్సర్ చెప్పేది ఎవరు? దిస్ ఇస్ రమ్య. రమ్య, నీకు బాగా రమ్యమైనది ఏమిటి? నా ఫ్రెండ్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు. రెస్పెక్ట్ ఇస్తే నచ్చదు ఫ్రెండ్స్ కదా. ఒసేయ్ ఏంటి అది కాదు వే అనాలా? మై సెల్ఫ్ నరేంద్ర. నీకు బాగా ఎక్కువైంది గోవర్ధన అని ఎప్పుడు అంటావు? మా ఫ్రెండ్ గారు కాలేజ్కి లేట్గా వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఎక్స్ట్రాల్ చేసినప్పుడు. ఫస్ట్ బెంచ్ లో కూర్చోవడం వరకు ఓకే, ఆ ఎక్స్ట్రాలు ఎలా ఉంటాయి? క్లాస్ అర్థం కాకపోయినా అర్థమైనట్టు లెక్చరర్ చెప్తుంటే నోట్ దిస్ పాయింట్ అనగానే వాడు ఏదో సీరియస్ గా రాస్తున్నాడు, వెళ్ళి చూస్తే దాంట్లో ఉంటది ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్ సాలార్ 2, దాని తర్వాత వచ్చే ఇదంతా రాస్తున్నావేంట్రా? నిన్న రాత్రి అడ్డే వేయించానంటవా? మై సెల్ఫ్ అంకిత. సో ఇప్పుడు నీకు బాగా ఎక్కువైంది గోవర్ధన అని ఎప్పుడు అంటావు? బాయ్స్ చాటింగ్ లో ఫ్లర్ట్ చేసినప్పుడు. అవునా, ఫ్లర్ట్ అంటే ఎట్లా చెప్తారా? హాయ్ అంకిత. హాయ్ అంకిత. ఓ వావ్, నువ్వు ఎంత బ్యూటిఫుల్ ఉన్నావో తెలుసా? నీ వాయిస్ చాలా బాగుందిరా. మనం ముందు చాటింగ్ లో ఉన్నాం. స్మైల్ బాగుంది, నీ ఐస్ బాగున్నాయి, నీ జడ ఇంతే ఉంది కానీ బాగుంది. నేను ఇంకా డీపీ పెట్టలేదు, అది కత్రీనా కైఫ్ ఫోటో. ఓ యు లుక్ లైక్ కత్రీనా కైఫ్. ఐ లవ్ యు. ఓ నీ అబ్బా ఆపరదే. నైస్ జోక్, బట్ నేను అలాగుండను. ఉండవా? ఎలా ఉంటావు మరి? నేను అమ్మాయిలాగా ఉంటా. ఓ మై గాడ్, కత్రీనా కైఫ్ అమ్మాయిలా ఉండదు అయితే? అమ్మో, పెద్ద క్వశ్చన్ ఇది. ఇంకా చెప్పు. చెప్పు, ఇంకా నువ్వే చెప్పు. ఏం లేదు. పాలకూర పప్పు. నీకు బాగా ఎక్కువైందిరా గోవర్ధన. అవునారా? నువ్వు రారావు, తగ్గియరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి పనులు చేసేటప్పుడు సీసీటీవీ ఉందని ఆగిపోతారు? రేణు అయితే ప్రతి సెకండ్ అయిపోద్ది. సీసీటీవీ ఉందా అని. రేవతి. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం? ఎగ్జామ్స్ లో స్లిప్స్ పడుతున్నప్పుడు. నిజం చెప్పాలి. అప్పుడప్పుడు. సిగ్గు లేకపోతే సరే. మై సెల్ఫ్ శ్రీరామ్. ఎలాంటి పనులు చేసేటప్పుడు సీసీటీవీ ఉందని ఆగిపోతారు? పబ్లిక్ లో ఎవరితో రొమాన్స్ చేసేప్పుడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. దిస్ ఇస్ అనుష. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని ఆగిపోతాం? ఏటీఎం లో ఏసీ కోసం వెళ్ళినప్పుడు. దిస్ ఈజ్ రామకృష్ణ. రామకృష్ణ, ఆన్సర్ రా. గుడి బయట చెప్పులు కొట్టేసేటప్పుడు.
దిస్ ఈజ్ విజయ. సో క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి పనులు చేసేటప్పుడు సీసీటీవీ ఉందని ఆగిపోతారు? హోటల్లో ఫుడ్ తిన్న తర్వాత చెయ్య నాక్కుందాం అనే టైంకి. ఫుడ్ అయిపోయింది ఎలా? అమ్మా బేరర్ ఈమె కొంచెం ఇడ్లీలు తీసుకురా పాపం చెయ్యి నాకు మొత్తం ఆకలేస్తున్నట్టు ఆమె చెయ్యి కూడా తినేస్తుంది. పాపం చేయి జాగ్రత్త అమ్మా. ఇది నీకెలా తెలుసు? అక్కడ సీసీ కెమెరా ఉంది కదా అందుకే చూసి వచ్చాం. మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్. ఏయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా మంది రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ డైలాగ్ అని చెప్తారు, అది కాకుండా కొత్త డైలాగ్ చెప్పరా కొంచెం. నువ్వు నంద అయితే నాకేంటి బద్రీనాథ్. రిచ్ కిడ్స్ బ్యాగ్ లో వాల్యుబుల్ థింగ్స్ దొబ్బేసినప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళు రిచ్ కిడ్స్ అని ఎలా డిసైడ్ చేస్తావు? కాస్ట్యూమ్ వేసుకుంటే రిచ్ కిడ్ ఆరా? ఇప్పుడు ఇంత మంచిగా రిచ్ కిడ్ అనుకుంటుంది. నేను రోడ్ సైడ్ కిడ్ రా. హాయ్ దిస్ ఇస్ మధు. హే మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నం నా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో సీసీటీవీలు ఉన్నాయని భయపడతాం? మా ఇంట్లో చెత్త పక్కింట్లో వేసినప్పుడు. వావ్. ఓకే ఇప్పుడు మీ ఇల్లు దామా. అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మా ఇల్లు. అన్ని ఎక్కడ అక్కడే ఉన్నాయి. అన్ని తీసి బయటపడి వసి మధు ఆ చెత్త అంతా తీసుకెళ్ళి బయట ఏవే. నాకు చెత్త అంటే చిరాకు. అప్పుడు నువ్వే బయటపడాలి. వేసేసాడు బాగా వేసేసాడు. నువ్వు లోపలికి రా. నేను వస్తా. ఏయ్ చెత్త తీసుకెళ్ళి బయట గో. చెత్త బయట అంటే ఆ పక్కింట్లో ఉన్నది కదా రేణు అని, దాని మొహం మీద పో. ఎల్లు మండుతున్నట్టుంది. ఎయ్యి. హే ఇక్కడ స్మెల్ వస్తుందండి. మా ఇంట్లో చెత్త. సూపర్ గా మాట్లాడుకున్నాం, అదిరిపోయి ఆటలాడాం. ఈ ఎంటర్టైన్మెంట్ ని మరింత రెట్టింపు చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చోటు మోటు. ఎవరు ఎవరా? అయ్యే పో ఇట్లా ఏమే పప్ప కోడలు తిత్తారా? ఎవరా? ఏంటి ఏమంట? ఏంది 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 చెప్పు. నువ్వు కాదు నేను నాకన్నాము. బండి వేసుకో బండి ఏంది లేదన్నా అదేమో రావచ్చు మండీలో వాళ్ళ బండి వచ్చింది పైనాపుల్లో.
ఏంది బండిలేమన్నా బండి పైనాపుల్ నేనేమన్నా ఇక్కడ చూడు ఇప్పుడు పని నింపిస్తాను తట్టుకో ఏందన్నయ్యా ఏంది ఏందన్నా సమస్య ఏంది ఇప్పుడు నన్నేది మీరు అనేది ఈ మండి సహకారం తిడతాడు అన్నయ్య సహకారం తిడతానన్నా సో నేనేనంటానన్నా నేనే మంచిదా అవునన్నా నేనేమన్నానన్నా ఎక్కడికి నన్ను పట్టుకున్నారు చూడు బాగుంది తీపా మండలి సహకారం తిడతాడు నేనేమన్నానన్నా ఎక్కడికి నన్ను పట్టుకున్నారు చూడు బాగుంది తీపా మండలి సహకారం తిడతాడు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంతే. ఎగ్జాక్ట్లీ మీకు ఎలా అనిపించింది? సో మీకు నచ్చే ఎపిసోడ్స్ తో మీరు మెచ్చే ఎపిసోడ్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. Until then stay tuned to ETV+. This is Karthik. This is Renu signing off. Bye bye.